ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. నువ్వొక్కడివే ఏకాంతంగా కూర్చుని నీ తండ్రితో మాట్లాడాలి. ప్రార్థన అనగానే మోకాళ్ళు ఇచ్చి తగులుకోవడం కాదు, ఇంకా ఆ ప్రార్థన కాదండి. అవసరాల కొరకైన ప్రార్థన, నీ దేవునితో నువ్వు మాట్లాడుకోవటం అన్నమాట. నువ్వేం చెప్పదలుచుకున్నావో నువ్వు చెప్పటం, నీ దేవునిపై నీకున్న ఆలోచన ఏమిటో ఆయన ముందు పెట్టడం, నీ గుండెల్లో బాధ ఉందా ఆయన ముందు పెట్టడం, నీ గుండెల్లో సంతోషం ఉందా ఆయన ముందు పెట్టడం. ఒక కన్న తండ్రితో నువ్వు మాట్లాడుకుంటున్నట్టుగా ఆయనతో మాట్లాడుకోవటం అన్నమాట. అదే ప్రార్థన. ప్రార్థన అనగా కేవలం అవసరాల కొరకు అడగటం మాత్రమే కాదండి. ప్రార్థన రూపాన్ని మార్చేశారండి. ప్రార్థన కొన్ని విలువను దిగజార్చేశారండి. ప్రార్థన ప్రాముఖ్యతను కేవలం అడుక్కోవడంగా మార్చేశారు. నో, అలా కాదు. నీ తండ్రితో నువ్వు మనస్సు విప్పి మాట్లాడుకోవటం. నీలో తప్పుందా మీ నాన్నగారికి చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు నీ తండ్రికి నువ్వు చెప్పుకో, నా బ్రతుకు ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, దీన్ని నేను వద్దనుకుంటున్నాను, నాకు ఇది నాతో ఉండకూడదు అనుకుంటున్నాను, ఈ పాపం నాలో ఉండకూడదు, ఈ ఆలోచన నాలో ఉండకూడదు, ఈ చూపు నాలో ఉండకూడదు అనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి తండ్రి అని చెప్పి నేను ఎవరికి చెప్పుకోను ఇంకా అని చెప్పి నువ్వు నీ తండ్రి పాదాల మీద పడు.